సీఎం చంద్రబాబు నాయుడు రేపు నెల్లూరు, కడప జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వింజామూరులో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొని లబ్దిదారులకు పింఛన్లు అందజేస్తారు. అనంతరం కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వంటిమిట్టకు చేరుకుంటారు. శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీతారాముల వారికి ముఖ్యమంత్రి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో 2 జిల్లాల యంత్రాంగం భారీ భద్రతతో పాటు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు రేపు నెల్లూరు, కడప జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వింజామూరులో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొని లబ్దిదారులకు పింఛన్లు అందజేస్తారు. అనంతరం కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వంటిమిట్టకు చేరుకుంటారు. శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీతారాముల వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో 2 జిల్లాల యంత్రాంగం భారీ భద్రతతో పాటు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రైట్, సీఎం పర్యటనకి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఈ నెలలో 2వసారి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొన్న సోమవారం నాయుడుపేటలో చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగింది. టిట్కో ఇల్లు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. తర్వాత అంగరంగ వైభవంగా జరిగిన సత్యనారాయణ వృతంలో కూడా పాల్గొని అక్కడ లబ్ధిదారులందరూ కూడా టిట్కో గృహాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు అంటే రేపు బుధవారం 1వ తేదీ ఇటు వింజమూరు మండలంలో చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. అక్కడ 1వ తేదీ కాబట్టి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహిరంగ సభ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుండి ఇటు ఒంటిమిట్టలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవం సంబంధించి ఫ్యామిలీతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ అజితా వేజల్లా, కలెక్టర్ శుక్ల ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తూ ట్రయల్స్ వేస్తూ అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇటు నెల్లూరు జిల్లా పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇటు డెవలప్మెంట్ పరంగా తీసుకుంటే రోడ్లు కావచ్చు, సిసి రోడ్లు కావచ్చు, అదేవిధంగా టిట్కో గృహాలు కావచ్చు, ఇంకా అన్ని విషయాల్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లా పైన చంద్రబాబు నాయుడు ఫోకస్ ప్రత్యేకంగా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి ఇటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా ఎంతో కృషి చేసి జిల్లా అభివృద్ధి పరంగా దూసుకుపోవడానికి, ఇటు పారిశ్రామిక రంగం కూడా డెవలప్ అవడానికి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. రేపు ఉదయం 10 గంటలకు ఇటు చంద్రబాబు నాయుడు బయలుదేరి 1 గంట అంటే మధ్యాహ్నం 11 గంటలకి ఇటు వింజమూరు చేరుకుంటారు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత అక్కడ ముఖ్యమైన నాయకులందరూ కూడా రేపు వింజమూరు రమ్మన్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యమైన మండల స్థాయి నాయకుల నుండి నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయి నాయకులు, అదేవిధంగా చుట్టూ అంటే పక్కన నెక్స్ట్ కడప జిల్లా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కడప జిల్లాకు సంబంధించిన నాయకులు అందరూ కూడా వింజమూరు రావాలని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అక్కడ వింజమూరులో అంటే ఇప్పుడు త్వరలో ఈ సర్పంచ్ ఎలక్షన్స్, అదేవిధంగా ఈ యొక్క కార్పొరేషన్ ఎలక్షన్స్, అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్ అన్ని కూడా త్వరలో రాబోతున్నాయి. కాబట్టి ఓడి సంబంధించి ఒక చర్చ అయితే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంటే రేపటితో ఇటు ఆంధ్రప్రదేశ్ లో సర్పంచ్ పదవీ కాలం పూర్తయిపోతుంది కాబట్టి ఇక ప్రత్యేక అధికారుల పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి త్వరలో రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతాయి, అదేవిధంగా మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతాయి, అదేవిధంగా కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతాయి. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇటు ముఖ్యమైన నాయకులందరినీ కూడా వింజమూరు రమ్మన్నట్టు తెలుస్తా ఉంది. బహిరంగ సభ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ముఖ్యమైన నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తారు. తర్వాత 2 గంటలకు బయలుదేరి కుటుంబ సమేతంగా ఇటు ఒంటిమిట్ట వెళ్లి అక్కడ జరిగే సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తర్వాత అక్కడి నుంచి తిరిగి స్వగ్రామం వెళ్తారు. అయితే ఏదేమైనా నెల్లూరు జిల్లా పైన చంద్రబాబు నాయుడు మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు ఎస్పీ అజితా వేజన్ల, కలెక్టర్ శుక్లా ఇద్దరు కూడా నిరంతరం ఇటు ఎలిపాడు, అదేవిధంగా బహిరంగ సభ జరిగే ప్రదేశం, అదేవిధంగా పెన్షన్లు పంపిణీ చేసే కాలనీలు, ఎస్సీ ఎస్టీ కాలనీలు అన్ని కూడా ఎస్పీ అజితా వేజన్ల పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పుకోవచ్చు. 9 మంది ఏఎస్పీలు, అదేవిధంగా 30 మంది డిఎస్పీలు, 1000 మంది పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద నెల్లూరు జిల్లా పైన చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాడని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శ్రీనివాస్.